బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఖరీఫ్ సీజన్ కు అవసరమైన 2 లక్షల టన్నుల యూరియాను వెంటనే కేటాయించాలని కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ను కోరారు. అలాగే దిగుమతి సుంకాలు పెంచి దేశంలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని కోరారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సమావేశమైన ఆయన కొత్తగూడెం, వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాల గురించి చర్చించారు. భూసేకరణ పూర్తయిన వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కోరారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని కలిసి బయ్యారం స్టీల్ ప్లాంట్ అంశంపై న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో అమలువుతున్న రైతు సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు 1968 నాటి విత్తన చట్టానికి మార్పులు చేయాలని కోరారు. అనంతరం తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి విషయంలో కేంద్రంతో కలిసి పనిచేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. వ్యవసాయ మంత్రి ఆధ్వర్యంలో రబీ ప్లాన్ గురించి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కొన్ని విషయాలని ప్రస్తావించడం జరిగింది. ఫర్టిలైజర్ సంబంధించి కూడా అనీవెన్ గా ఉంది, రేషనలైజ్ చేయకుండా దానివల్ల భూసారం పడిపోతుంది, మీరు కరెక్ట్ గా సప్లై చేయలేకపోతున్నారు. ఈ సంవత్సరం రైతాంగానికి ఇబ్బంది వచ్చింది కాబట్టి ఫర్టిలైజర్ కూడా రేషనలైజ్ చేసి అనేక రకమైనటువంటి ఇబ్బందులు వస్తుంది, దాన్ని రేషనల్ చేయమని చెప్పి అడిగారు. ఈ ఒక్క వారంలోనే 80,000 ఇచ్చారు. ఇంకా ఎక్స్ట్రా ఇంకొక 40,000 ఇవ్వమని చెప్పాను. మాకు గ్యాప్ ఇంకా 2 లక్షల చిల్లర ఉంది ఈ ఖరీఫ్ లో ఇవ్వాల్సింది. దాన్ని కూడా ఈ నెల రోజుల్లోనే ఇస్తే రబీకి కూడా మేము ప్లాన్ చేసుకోగలుగుతాం. 5 వెసల్స్ లో ఈ వారంలో ఇంకొక 40,000 ఎక్స్ట్రా ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. వారికి ధన్యవాదాలు. కొత్తగూడెం ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఒక సైట్ చూపిస్తే రిజెక్ట్ చేశారు. మళ్ళీ రెండో సైట్ చూశారు. ఫీజిబిలిటీ కమిటీ వచ్చి రిపోర్ట్ కూడా ఇచ్చింది. నాకు భద్రాచలం ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ దక్షిణ అయోధ్యకు సంబంధించినటువంటి రాముడు అక్కడ వేయించేస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నాకు అది ఇంపార్టెంట్ అని చెప్పి అధికారులకు చెప్పి వెంటనే విత్ ఇన్ నో టైం దాన్ని స్టడీ చేసి మీరు విజయవాడ నుంచి విండ్ రోజు ఇది తీసుకున్నారు కాదు, స్పాట్ కి వెళ్ళి తీసుకోమని చెప్పడం జరిగింది. ఏదైనా తేడా ఉంటే అవసరమైతే రన్వే చేంజ్ చేసైనా సరే ఈ సెటిల్ దట్ ఇష్యూ అని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆదిలాబాద్, వరంగల్ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ అయిందని చెప్పాం. ఆ రెండింటిని కూడా స్పీడప్ చేయమని చెప్పాం. అక్కడే కుమారస్వామి గారు కూడా కలిశారు. బయ్యారం స్టీల్స్ కి సంబంధించి కూడా లాంగ్ పెండింగ్ ఇష్యూ తెలంగాణకి. అక్కడ ఉన్నటువంటి మినరల్ ని ఏ రకంగా ఉపయోగించుకుంటారో పరిశీలించి తెలంగాణకి న్యాయం చేయమని చెప్పడం జరిగింది.